అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనము 10వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించి వీర తెలంగాణ పాఠ్యాంశానికి సంబంధించి పదజాలం అంశాలను తెలుసుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశం నుండి దాదాపుగా 7-8 మార్కులకు ప్రతి సంవత్సరం కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. 3 మార్కుల ప్రశ్న వస్తే ఒక 2 మార్కుల పదజాలం వ్యాకరణం నుండి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 7 మార్కుల ప్రశ్న వస్తే 1 లేదా 2 వాక్యాలు 2 మార్కులు పదజాలం లేదా వ్యాకరణ అంశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠ్యాంశం 10వ తరగతి విద్యార్థులకు చాలా ముఖ్యమైన పాఠ్యాంశం. ఒకసారి చూడండి, ఇక్కడ పదజాలానికి సంబంధించి ఇది పదజాలం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ వాక్యాలు చూడండి. గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి. అక్కడ ఏందంట, పువ్వులు ఆకులతో సయ్యాట ఆడుతున్నాయి. సయ్యాట ఆడడం అంటే కలిసి ఆడడం. దాని అర్థమైంది, కలిసి ఆడడం. దీనికి మనము సొంత వాక్యం ఏమని రాసుకోవచ్చు? కలిసి ఎప్పుడు ఆడతారు? పిల్లలు కలిసి ఆడడము. సయ్యాట ఆడడం అంటే కలిసి ఆడడం. ఈ కలిసి ఆడడానికి మనం సొంత వాక్యం ఏమని రాయొచ్చు అంటే రాసుకోండి. ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాస్తున్నా చూడండి, కింద రాస్తున్న సొంత వాక్యం. ఇక్కడ విరామ సమయంలో బాలికలు విరామ సమయంలో బాలబాలికలు సయ్యాటలాడుతున్నారు అంటే కలిసి ఆడుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ సయ్యాటలాడడం అంటే సయ్యాటలాడుతున్నారు ఇది. అలాగే రెండవది చూడండి. రెండవది ఏంటిది? స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. కల్లోలం అంటే ఆందోళన అనే అర్థం. కల్లోలం అంటే ఆందోళన. దీనికి మనం ఏం రాసుకోవచ్చు? ఆందోళన అంటే పూర్తిగా అర్థంగా ఏమి అవుతుందో తెలియని ఆందోళన అనమాట కల్లోలం అంటే. ఇక్కడ రాయండి. రెండవది సొంత వాక్యం. రెండవది ఏం రాద్దాం? తెలంగాణ ఉద్యమం కేంద్రంలో తెలంగాణ పోరాటం కేంద్రంలో కల్లోలం రేపింది. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పోరాటం అనేది ఒక రకమైన కల్లోలం లాంటిదే లేపిందనమాట. నెక్స్ట్ మూడవది, వీరులు ఎప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు. వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు. వెనుకంజ వేయరు అంటే వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు అనమాట. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుకే వెళ్తారు. మళ్ళీ మనం తెలంగాణ పోరాటమే తీసుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. తెలంగాణ పోరాటంలో యువత వెనుకంజ వేయలేదు అని రాసుకుందాం. తెలంగాణ పోరాటంలో యువత వెనుకంజ వేయలేదు. ఇక్కడ సయ్యాటలాడడం అండర్లైన్ చేయాలి, కల్లోలం అండర్లైన్ చేయాలి. వెనుకంజ వేయరు అంటే వెనుకాడలేదు. వెనుకంజ వేయలేదు కన్నా వెనుకాడలేదు అని రాసుకోవాలి. వెనుకాడలేదు అని రాయండి. ఎందుకంటే మనము ఇక్కడ ఏ పదం ఉందో అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించాలన్నమాట. దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడతాము. నాలుగవది, దిక్కు తోచనప్పుడు అంటే ఏ దారి తెలియనప్పుడు. ఏ దారి తెలియనప్పుడు అని అర్థం. అంటే ఏం చేయాలో తెలియనప్పుడు దాన్ని ఏమంటాం? దిక్కు తోచనప్పుడు అంటాం. అసలు ఏం చేయాలో తెలియనప్పుడు. చూడండి, ఇక్కడ ఒకటి రాసుకోండి. ఏం రాస్తారు? పిల్లలు, కనిపిస్తుంది కదా,
దిక్కుతోచనప్పుడు పెద్దల వైపు చూస్తారు. అంతే కదా, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చేయాలని అర్థం కాదు, అప్పుడు పెద్దల వైపు చూస్తారు. పిల్లలు దిక్కుతోచనప్పుడు పెద్దల వైపు చూస్తారు. ఇక్కడ చూడండి, నానార్థాలు చూడండి. కింది పదాలకు నానార్థాలు రాయండి అన్నాడు. ఉదయము, ఉదయం అంటే ఒకటేంటిది, ఉదయించడం, ఒకటి ఉదయించడం. ఇంకా పుట్టుక, పుట్టుకను కూడా మనం ఏమంటాం, ఉదయం అంటాం. ఇంకా సృష్టి కూడా ఉదయం అంటాం. నెక్స్ట్ ఆశ. ఆశ అంటే మొదటి నార్మల్గా మనకు తెలిసిన అర్థం ఏంది, కోరిక. ఇంకా దప్పిక, ఇంకా దిక్కు. ఇవి 3 అర్థాలు. అభ్రము, అభ్రం అంటే శ్రావణాభ్రము అని మనకు వచ్చింది, శ్రావణ మేఘాలు. అభ్రం అంటే మేఘము. ఇంకా అభ్రం అంటే స్వర్గం అనే ఒక అర్థం కూడా ఉంటుంది. అభ్రం అంటే ఇంకొక అర్థం ఆకాశం అనే అర్థం కూడా ఉంటుంది. ఈ మూడింట్లో ఒక్కొక్క దానికి మూడు ఉన్నాయి కదా, ఏవైనా 2 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నానా అర్థాలు అన్నప్పుడు 2 తప్పనిసరిగా రాయాలన్నమాట. ఏవైనా 2 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయమన్నాడు. పర్యాయ పదాలు అంటే పైన నానార్థాలు ఉన్నాయి కదా, నానార్థాలు అంటే అర్థం ఏంది, ఒక పదానికి వేరువేరు అర్థాలు రావాలి. నానార్థం అంటే వేరువేరు అర్థాలు రావాలి. అదే పర్యాయ పదాలంటే ఆ పదానికి అవే అర్థాలు రావాలన్నమాట. పర్యాయ పదాలంటే ఇక్కడ ఏమన్నాడు, రవము అన్నాడు. మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది, మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఏంటి మురళీ రవం, రవం అంటే ఏంది, శబ్దము, శబ్దం. తర్వాత ఇంకొక అర్థం ఏంది, ధ్వని. ఇంకొక అర్థం ఏముంది, చప్పుడు. ఇంకొక అర్థం ఏంది, వృధా. ఈ 4 మీరు ఏవైనా 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రుద్రమదేవి కృపానముతో శత్రువులను చెండాడింది. కృపానము అంటే ఒక అర్థం ఏంటంటే కత్తి. కృపానం అంటే కత్తి. ఇంకొక అర్థం కరవాలం, కరవాలము. కరం అంటే చెయ్యి, వాలం అంటే తోక, చేతిలో తోకలాగా ఉంటుంది కత్తి పట్టుకుంటే, అందుకే కరవాలం అంటారు. ఇంకా ఖడ్గం, ఇంకా అసి. 4 అర్థాలు రాసాము, కత్తి, కరవాలము, ఖడ్గము, అసి. 4 మీరు ఏవైనా 2 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా చూడండి ఇంకేమున్నాయి, ఇంకా మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. జలది అనేక జీవరాశులకు నిలయం. జలది అంటే జలము అంటే నీరు, ధి అంటే నిల్వ ఉండేది, నీరు నిల్వ ఉండేది. ఎక్కడ నిల్వ ఉంటుంది నీరు అంటే ఎండిపోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు చెరువు ఉంది, అక్కడ ఎండిపోతుంది. వాగు ఉంది, ఎండిపోవచ్చు. బావి ఉంది, ఎండిపోవచ్చు. నీరు ఎక్కడ ఎక్కువగా నిల్వ ఉంటుంది, అది సముద్రం. నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతం సముద్రం. తర్వాత దీన్నే సముద్రానికి సాగరం. తర్వాత పయోధి. పయస్సు అంటే నీరు, పయస్సు అంటే నీరు, ధి అంటే నిల్వ ఉండేది. నెక్స్ట్ నీరది, నీరు నిల్వ ఉండేది. ఇవన్నీ. జాతీయ జెండాను గౌరవించాలి. జాతీయ జెండాను గౌరవించాలి. జెండాకు పర్యాయ పదాలు రాయాలి మనం. జెండా అంటే ఒకటి ఏంది, పతాకం. జాతీయ పతాకం అంటాం కదా, పతాకం. ఇంకోటి ఏంది, కేతనం. మనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అంటాం కదా, పతాకం కేతనం. నెక్స్ట్ హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
లంఘించడం అంటే హనుమంత్ సముద్రాన్ని ఏం చేసిండంట? లంఘించిండంట. లంఘించడం అంటే దాటడం. ఇంకొక అర్థం ఏంది? దూకడం. ఇవి పర్యాయ పదాలు. తర్వాత నానార్థాలు ఇవి సొంత వాక్యాలు. ఇందులో నుండి ఖచ్చితంగా ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు వీటిని రాసుకొని వీటిని బాగా చదువుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ రకమైన వీడియోలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.